ఆంధ్రప్రదేశ్ 6 కోట్లు 5 కోట్లు అంటున్నారు కానీ 6 కోట్లకు చేరామండి మనము. 6 కోట్ల ప్రజకి నా నమస్కారాలండి. ఇప్పుడు బాబు గారు అక్కడికి వెళ్తుంటే ప్రజావేదిక దగ్గరికి కూల్ చేస్తే చాలా బాధ వేసిందండి. అదొకటి మొదటి తప్పుగా పెట్టుకొని మేము ఇన్ని రోజుల నుంచి ఉన్నాము. కానీ ఇవాళ వెళ్ళి ల్యాండ్ టైటింగ్ల మీద సంతకం అని అంటే ముందుగా నేను హర్షిస్తున్నానండి. ఎందుకంటే నేను ఒక రైతునండి. నాకు పశువు కుంకం కింద ఇచ్చిన పొలం ఎక్కడ పోతుందని నేను చాలా బాధపడ్డాను. ఇప్పటికీ నాకు అది వచ్చింది, చాలా సంతోషంగా ఉందండి. ఏమండి ఒక్క మాట అడుగుతాను, భువనేశ్వర గారిని అన్నప్పుడు లేదా మీకు బాధ? ఇవాళ మీకు బాధ వచ్చిందా? ఆడపిల్లల్ని అంటున్నారు, ఆడవాళ్ళని అంటున్నారు. ఇవాళ మీరు బాధపడుతున్నారా? ఆ రోజు లేదా మీకు ఆ బాధ? ఆ తల్లిని అన్నప్పుడు ఆ తల్లిని కదా ఎవరైనా ఆడపిల్ల మీ ఇంట్లో లేరంటే మీ ఇంట్లో లేరండి ఆడపిల్లలు, నువ్వు ఒక ఆడదానివి కదా. నేను ఒక్కటే మాట్లాడుతున్నానండి, ఒకళ్ళని ఏడుస్తూ మనం నవ్వితే అది ఎప్పటికైనా మనం అనుభవిస్తామండి. బట్టలు నొక్కా అన్నావు, నువ్వు ఒట్టెట్టి బట్టలు నొక్కాండి. మేము నిజంగా బట్టలు నొక్కేసి అసలు ప్రపంచంలో ఎవరు ఊహినంతగా మెజార్టీ బాబు గారికి తెప్పించి ఇవాళ మా అసెంబ్లీకి పంపించి గౌరవ సభకు పంపించాం. గౌరవ సభకు పంపించేసి ఇవాళ మేము ఎంత హర్షిస్తున్నామండి. ల్యాండ్ టైటిల్ మీద సంతకం పెడుతున్నాడంటే మాకు ఇంకా అంతకంటే ఏం కావాలండి? చాలండి, మా జన్మ ధన్యమైందండి. ఇదే మేము రైతులను కోరుకుంటున్నామండి. ఎప్పుడైనా బాబు నాయకత్వం వర్ధిల్లాలి. ముఖ్యంగా మంత్రులందరికీ చెప్తున్నానండి, మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఎవరో కూడా వాళ్ళు చేశారు ఆ పార్టీ వాళ్ళు, మనము చేద్దామని అనుకోవద్దండి. మీరు ఎప్పుడైనా బాబు గారికి చెడ్డ పేరు తేవద్దండి. ఒకప్పుడు ఒక మంత్రితోటి నేను స్వయాన పడ్డానండి, గుంటూరు మంత్రితోటి. ఇప్పుడు పేరు చెప్పడం సవ్యం కాదు, ఎందుకంటే పడున్నాను. నా ఇంటికి వస్తే మంత్రి గారు మాకు ఇక్కడ సైడ్ కాలం కావాలని అంటే ఇస్తానమ్మా అని చెప్పి ఆ తర్వాత వద్దాలేపో అన్నాడండి. నేను చెప్తాను, ఎప్పుడైనా బాబు గారి ముందుకు వస్తే చెప్తాను. ఇప్పుడు మీడియా ముఖంగా ఆ మంత్రి పేరు చెప్పడం సభ్యత కాదండి. అందుకని నేను ఆ మాటను విరమించుకుంటున్నానండి. రాజధాని రైతుల తరఫున నేను చాలా సంతోషంగానండి. రైతులకి నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నానండి. జై బాబు, జై బాబు, జై అమరావతి.